డోజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాడు మస్క్. ప్రస్తుతం అమెరికా ద్రవ్య లోటు 36.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే దాదాపు 3,000 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ఇది ఇలానే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు మస్క్. అది నిజం కూడా. ఇప్పటికే బిగ్ బ్యూటిఫుల్ బిల్ను తీవ్రంగా వ్యతిరేకించిన మస్క్ ఇలానే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమన్నారు. ప్రస్తుతం ప్రతి అమెరికన్ తలపై సగటున $1,00,000 రుణం ఉంది. చేసిన అప్పులపై అమెరికా వివిధ దేశాలకు ఏటా 56 లక్షల కోట్ల రూపాయలు, $684 బిలియన్ వడ్డీ చెల్లిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అమెరికా ద్రవ్య లోటు $37 ట్రిలియన్, అంటే 31,000 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అంచనా. అమెరికా ట్రెజరీ బాండ్లను అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చెబుతారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ యుఎస్ ట్రెజరీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. అమెరికా ట్రెజరీల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన దేశం జపాన్, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో బ్రిటన్ ఉన్నాయి. ఇండియా కూడా అమెరికా ట్రెజరీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. లిస్ట్లో 12వ స్థానంలో ఉంది. ఇలా వచ్చిన డబ్బును రుణంగా తీసుకొని తన అవసరాలకు వాడుకుంటుంది అమెరికా. ఏటా ఈ డబ్బుకు టంచనుగా వడ్డీ చెల్లిస్తుంది. అలా ప్రపంచ దేశాలు అమెరికా నుంచి భారీగా వడ్డీని అందుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికాలో ద్రవ్య లోటు పెరగడం ఇతర దేశాలని ఆలోచనలో పడేసింది. ప్రపంచ దేశాలు అమెరికా ట్రెజరీల్లో పెట్టుబడులు తగ్గించడం మొదలు పెడితే అది కేవలం అమెరికాకే కాదు, ప్రపంచ దేశాలన్నిటిపై దాని ప్రభావం పడుతుంది. కాబట్టి అమెరికా దివాళా తీయకూడదని ప్రతి దేశం కోరుకోవాలి. ఇండియా విషయానికి వస్తే అమెరికా ట్రెజరీల్లో డబ్బు పెట్టడం భారత్కు చాలా కీలకం. రూపాయి విలువను నిలబెట్టడానికి, డాలర్ ఆధారిత వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడానికి, దేశంలో ఆర్థిక భద్రతకు ఈ లిక్విడిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారత్కు అమెరికా నుంచి ఏటా 2,11,000 కోట్ల రూపాయలకు పైగా వడ్డీ వస్తోంది.